ఒరేయ్, ఆ వేడి నీళ్లు పోసుకోకు, అవి నాన్నకి. ఆయన డ్యూటీకి వెళ్ళడానికి టైం అవుతుంది. నీకు తన్నీళ్ళు చాలేరా? ఈ రోజు ఇంత పొద్దునే కాఫీ ఎదురొచ్చిందంటే చాలా చిత్రంగా ఉంది. నాకు ఈ జన్మలోనే ఉద్యోగం వచ్చినంత ఆనందంగా ఉంది. థ్యాంక్స్ చెల్లమ్మా. ఇలాగే ఈ కాఫీ నీకు కాదు, నాన్నకి. ఆయన డ్యూటీకి వెళ్ళే టైం అయింది. నీ కంగారే ఉందిలే, ఇంట్లో ఉండేవాడువేగా. ఆహా, గుత్తొంకాయ కూర, చింతకాయ పప్పు. తొందరగా భోంచేసి బయటికి వెళ్ళాలి. సారీ చెల్లమ్మా, బహుశా ఇదంతా నాన్నకనుకుంటాను. నాకు ఎలాగో ఉద్యోగం లేదుగా, పచ్చని మెతుకులు చాలే. సారీ. నాన్న నాన్న, అన్నయ్య తలుపు తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. లోపల బట్టలు మార్చుకుంటున్నాడేమోనమ్మా. వాడు ఎప్పుడు నచ్చే కొంతసేపు తీస్తాడు. అది కాదు నాన్న, అన్నయ్య వచ్చేటప్పుడు ఏవో మాత్రలు తెచ్చుకున్నాడు. అవేమిట్రా అన్నయ్య అంటే, నీకెందుకే పో అన్నాడు నాన్న. సుధా, ఏం చేస్తున్నావు లోపల? సుధా, అన్నయ్య 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 సుధా, తలుపురా. అన్నయ్య 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 తలుపు తీ అన్నయ్య. అన్నయ్య ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటావా? నీ బుద్ధుల్లో లేదా? ఎవరి కోసం బతకాలి? లీవ్ మీ అలోన్. ఒరేయ్, ఉద్యోగాలు రాని వాళ్ళంతా ప్రాణాలు తీసుకుంటే ఈ దేశం ఈ పాటికి శ్మశానం అయ్యేదిరా. మనిషి చావడానికి కారణాలు వెతుక్కుంటే రోజుకు 100 సార్లు చావాలి, 1,00,000 సార్లు ఆడవాలరా. నాకు ఈ జన్మకు ఉద్యోగం రాదన్నా. కనీసం నేను చేస్తే ఇంటికి పరువేలా తీరుతుంది. లీవ్ మీ అలోన్ నాన్నా, లీవ్ మీ అలోన్. సుధా, సుధా, ఉద్యోగం దొరకలేదన్న చిన్న కారణానికి నువ్వు ప్రాణాలు తీసుకుంటే చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న కన్న తండ్రి నేనేం కావాలా? సుధా, క్యాన్సర్తో మీ అమ్మ చచ్చిపోతే అప్పుడు నువ్వేం చేసి ఉండాలరా? 40 ఏళ్ళు ఉద్యోగం దాకా బాధపడితే అప్పుడు నేను ఏమైపోయి ఉండాలరా? సుధా, బాధపడకు, నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. నీకు ఉద్యోగం వచ్చేట్టు చూసే బాధ్యత నాది. బాధపడకు సుధా, బాధపడకు. సార్, ఏంటి వెంకట్రావు? చేసే పని చాలా ఎక్కువగా ఉంటుంది. వయస్సు మీద పడింది, పని చేయలేకపోతున్నాను సార్. ఈ మాట నాకు చెప్పావు కనుక సరిపోయింది. మరో ఆఫీసర్ అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారు తెలుసా? తీసేసి మరో వయసులో ఉన్నవాడిని వేసుకుంటే మంచిదే కదా సార్. ఏ చేసే పని మానుకోవాలనుందా? ఆ పని మా అబ్బాయికి అప్పగించమని అడగాలని వచ్చాను. వాట్ యు మీన్? సార్, నేను వాడికంటే ముందు పుట్టిన ఉద్యోగం కోసం వాడితో ఇన్నాళ్ళు పోటీ పడ్డాను. కానీ ఇవాళ ఉద్యోగం దొరకలేదని వాడు నాకంటే ముందు వెళ్ళిపోవాలని తొందరపడుతున్నాడు సార్. కొడుకు పోవడం కంటే ఉద్యోగం పోవడం పెద్ద కష్టం కాదు కదా సార్. సార్, నా ఉద్యోగం వాడికి ఇచ్చి వాడిని రక్షించండి సార్, ప్లీజ్. తండ్రి ఉద్యోగం కొడుకు ఇవ్వడానికి ఇదేం వారసత్వం అటయ్యా? గవర్నమెంట్ జాబ్. బట్ ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా తండ్రి పోతే ఆ ఉద్యోగం కుమారుడికి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దట్ ఈస్ ఫూలిష్ ఐడియా. చూడు మిస్టర్ వెంకట్రావు. ఏ మల్లెపూలబ్బాయి, ఓ మోరంతా? 3 అండి. మొత్తం బుట్టెడు పూలు ఎంతకిస్తావు? మొత్తం పూలే ఎందుకంటే? నీకెందుకయ్యా, ముందు రేట్ చెప్పు. 10 రూపాయలు పిండండి. సరే, లోపల పెట్టు. ఏమిటి విచిత్రం? 3 పువ్వులు కొనమంటే మూత ముడుచుకునేదానివి, బుట్టెడు పూలు ఎందుకు కొన్నావి? పట్టె మంచం మీద పరుచుకోవడానికి. ఏయ్, ఏమిటి, నిజమా? అవునే, ఇన్నాళ్ళు ఆయన్ని కావాలని ఏడిపించాను. పాపం, చాలా బాధ పెట్టాను. నన్ను ఉద్యోగం చేయమన్నారే తప్ప ఇంక నన్నేం బాధ పెట్టారు? నన్నింత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. అందుకే ఈరోజు చెప్పు. చెక్కేస్తుంది, చెప్తే గాని వదలను. ఒరే మోహన్, ఒరే నువ్వు ఎప్పుడు వచ్చావుట్రా? ఈ ఆఫీసర్ గారు కుట్ర చేసి నాకు నైట్ డ్యూటీ వేశాడురా. వెరీ గుడ్. అయితే నిన్ను బలి తీసుకున్నాడు అనమాట. రే, ఈ రోజుతో మనకు రాత్రి డ్యూటీలు స్వస్తి. రేపటి నుంచి పగలు డ్యూటీలు ప్రారంభించబోతున్నాం. ఒరే మోహన్,
రేపటి నుంచి నీకు ఎలాగో కథ చెప్పలేను గనక ఈ శుభ సందర్భంలో ఫినిషింగ్ టచ్ గా ఓ మంచి కథ చెప్తాను. ఒరే 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 చేసేది రాత్రి డ్యూటీలు, నిద్ర వచ్చేస్తుంది. నువ్వు ఇంకెవరైనా చూసి అమ్మమ్మా అలా అనకరా. సమయానికి వీళ్ళు ఎవరు లేరు. ఎవరికో వారికి కథ చెప్పందే నా మనసు కుదురుగా ఉండదు. ప్లీజ్ ప్లీజ్ వినరా. సరే అయితే తొందరగా చెప్పు. అది సరిగ్గా 3 నెలల క్రితం ఓ రాత్రి ఎవరికో ఫోన్ చేస్తుంటే రాంగ్ నెంబర్ ఒకటి వచ్చింది. ఎవరో అమ్మాయి, పెద్ద కంపెనీ, దాంట్లో టెలిఫోన్ ఆపరేటర్. హలో అన్నాను. హలో అంది. రాంగ్ నెంబర్ అంది. అయినా చాలా తెలివిగా మాట్లాపించాను. నంబర్ చెప్పింది. ఆ మన్నాడు కూడా ఫోన్ చేశాను. మొన్నటి వరకు అలా చేస్తూనే ఉన్నాను. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి పెళ్ళైంది. భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు. అతని నైట్ డ్యూటీ, ఆ అమ్మాయి డే డ్యూటీ. అందువల్ల వాళ్ళిద్దరూ కలవడానికి కుదరడం లేదు. అదే అక్కడున్న వీక్ పాయింట్. చివరికి నిన్న రాత్రి చెప్పాను, గుడ్ నైట్. ఏమిట్రా ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడైతేనే గానీ నేను చెప్పే విషయం నీకు అర్థం కాదా? చాలా ప్రశాంతంగా ఉంది కదూ. గొంతు చించుకుని అరిచినా ఇక్కడ ఎవరికీ వినిపించదు. అవునా? ఏమిట్రా మర్డర్ చేసే వాళ్ళ మాట్లాడుతున్నావు? భయపడుతున్నావా సుందరమూర్తి? నువ్వు రోజూ నీ ప్రేమ కథలు ఆఫీసులో చెప్తూ ఉంటే అక్కడ అందరూ ఆనందంగా ఉత్సాహంగా వింటూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు ప్రోత్సహించాను. ఇప్పుడు తెలిసింది నేను చేస్తున్నది ఎంత బుద్ధి తక్కువ పను అని. నువ్వు కథలు చెప్తున్నప్పుడు నీ 2 చెంపలు వాయించి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే బాధ్యత తీసుకోలేనందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఏమిటా నువ్వునేది? ఒరేయ్, నువ్వు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు చీకటి చేస్తున్నావని, వాళ్ళ పవిత్రతను మంటగలుపుతున్నావని అర్థం చేసుకోలేకపోయా. మోహన్, నువ్వు అనుకుంటుంది కరెక్ట్ కాదు. రే, మొన్న నువ్వు నాకు చూపించిన గురుసు ఎవరిదో తెలుసా? నా భార్య కదా. మోహన్, అసలు ఇంకేం చెప్పకరా. నీలాంటి నీచుల వల్ల నా భార్య లాంటి అమాయకులు బరైపోకూడదు. రే, నిన్ను ఒక్కడిని చంపితే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. అందుకే నేను నువ్వు చావాలి. నిన్ను చంపేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఒరే మోహన్, నన్ను తప్పు, నేను చెప్పేది కదా. రేయ్ మోహన్, ఆగు. నన్ను వదులు. వీడిని చంపితే రాదు. నన్ను వదులు. పిచ్చెక్కిందా? ఒరే మోహన్, ఒక్క నిమిషం నా మాట వినరా. ఆ తర్వాత కూడా నా మీద కసిగా ఉంటే నన్ను చంపే. ఇదిగో ఇది చూడు. ఐదు సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు చాలా మంది డాక్టర్లు పరీక్షించి నేను జీవితాంతం సంసార సుఖానికి పరిజ్ఞానాన్ని ఇచ్చిన సర్టిఫికేట్ అది. మరి నువ్వు రోజు చెప్పే కథలు? ఆ కథలు కథలేరా, నేను కల్పించి చెప్పే కథలు. నన్ను ప్రేమించే అమ్మాయికి చేతులని చెప్పలేక, నా పెళ్లి కోసం తొందరపడే నా తల్లిదండ్రులు ఆపలేక, అందరికీ నా మీద అసహ్యం కలిగేలా ఈ రకం కథలు చెప్పడం మొదలెట్టాను. దాంతో అందరూ నేను చెడిపోయానని, నేను అమ్మాయిలు పిచ్చివాణని నమ్మారు. ఆ రోజు నీకు చూపించిన గొలుసు ఓ తాగుబోతు డబ్బులు లేక అమ్మేస్తుంటే కొన్నాను. అది నా దురదృష్టం కొద్దీ నీ భార్యదైంది. నే చెప్పిన కథ నీ జీవితమైంది. మోహన్, మీ మామగారు గొలుసు ఎత్తుకుపోయి అమ్మేశానని ఒప్పుకున్నాడు. క్షమాపణ చెప్పుకుంటాను నీ దగ్గరికి వచ్చి. జయ నెల తప్పిందని నీతో అబద్ధం చెప్పాడు. అది నువ్వు నమ్మేసి నిజానిజాలు ఆలోచించకుండా ఇతను చంపడానికి వచ్చావు. మేము రావడం ఒక్క నిమిషం ఆలస్యం ఏంటి? 10 మంది ముందు నువ్వు హంతకుడిగా నిలబడాల్సి వచ్చేది. మోహన్, నా వల్ల నువ్వు నీ భార్యను అనుమానించుంటావు. నా కారణంగా మీ జీవితంలో అశాంతి రేగింది. నన్ను క్షమించరా, క్షమించు. సుందరమూర్తి, నేనెంత పాపిష్టివాడరా. అన్యాయంగా ఓ మంచి మిత్రుడిని అనుమానించి చేసుకున్నాను. అని క్షమించరా. కాదురా, మన ఇద్దరిని క్షమించాల్సింది నీ భార్య. అమ్మా చెల్లెమ్మ, నువ్వెవరివో నాకు తెలియదు. కానీ నాకు తెలియకుండా నా వల్ల నీకు అపకారం జరిగింది. నన్ను క్షమించమ్మా, క్షమించు. మోహన్, భార్యాభర్తలు చేయవలసింది ఖరీదైన సంసారం కాదురా, కమ్మటి సంసారం. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే కష్టాలు కన్నీళ్లు వాళ్ళ వాకిల ముందు నౌకర్లా చేతులు కట్టుకుని నిలబడతాయి. తండ్రి ప్రాణాలు తీసుకుంటేనే గాని కొడుకు ఉద్యోగం రాని దౌర్భాగ్య పరిస్థితులు రా మనవి. మోహన్, నేను ఉద్యోగం చేయాలి, నా భార్య ఉద్యోగం చేయాలని మొండిపట్టు పట్టే కంటే అవసరం లేనప్పుడు ఎవరో ఒకళ్ళే ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం ఒక నిరుద్యోగం వెళ్తుంది, ఆ కుటుంబం నిలబడుతుంది, 10 మంది జీవితాలు బాగుపడతాయి. బాబ్జీ, నువ్వు చెప్పింది నిజం. మనకు బ్రతికేదారి ఉన్నప్పుడు బ్రతకలేని మరొకరు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. జయ, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు. మళ్ళీ ఇదేమిట్రా? పూర్తిగా వినరా.
జై వెళ్ళేది డ్యూటీకి కాదు, ఉద్యోగం రిజైన్ చేయడానికి. ఏమండి? ఆగాగు, చిన్న షరతు. ఆ ఉద్యోగం మన బాబ్జీకి వచ్చేలా చేయాలి. దానికి మీ మేనేజర్ ఒప్పుకుంటేనే రాజీనామా. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా జయమ తల్లి, మీ నాన్న ఇల్లు ఆయన కాడికి అమ్మేస్తున్నాడు. మీరు వెళ్ళి ఆపకపోతే సంతకాలు కూడా అయిపోతాయి. ఏమిటి 50,000 ఖరీదు చేసే ఇల్లు 10,000 రూపాయల? అవసరం మీదండి. ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే మానేయండి. సరే, నీ ఇష్టం. సంతకం ఎక్కడ పెట్టాలి? అగో, నీ తాగుడు కోసం బ్రతుకులు నాశనమయ్యే అబద్ధాలు చెప్తావరా? అల్లుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నా ఏర్పాట్లను సిద్ధం చేసుకుని ఉన్నాను. చూస్తానే. నేను ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను బాబు. ప్రతిసారి హీరోలు గెలవడం మామూలే. టెన్న మారుద్దాం అనుకుంటే ఫెయిల్ అయ్యాను. ఎంతైనా కిరాయి గుండాలే, హీరోలు హీరోలే. అమ్మా, కన్న తండ్రిగా చేయకూడని పనులు ఎన్నో చేశాను. కనీసం క్షమించమని కూడా నిన్ను నేను అడగలేను. బాబాయ్ గారు, క్షమించినట్టే గాని ఇప్పటికే వాళ్ళ అపార్థాలతో చాలా కాలంగా దూరంగా ఉన్నారు. ఇక వాళ్ళని వదిలేద్దామా? జయ, ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే మనం ఇంతకాలం మిస్ అయిపోయిన మొదటి రాత్రి ఇక్కడే జరుపుకుంటే బాగుంటుంది. పోండి. నిద్రమయమైపోండి. పరుపు మంచం. ఈరోజు నిన్ను తల్లు పొల్లు